హై రాన్షి అండ్ మై డియర్ కిడోస్, వినాయక చవితి గురించి తెలుసుకుందాం. మీ అందరికి ఒక క్వశ్చన్ మైండ్ లో తిరుగుతుంది అనుకుంటా. లార్డ్ గణేషకి ఎలిఫెంట్ హెడ్ ఎలా వచ్చిందని చెక్ చేద్దాం. ఒక రోజు పార్వతమ్మ తను బాత్ చేసుకున్న టర్మరిక్ పేస్ట్ తో ఒక బొమ్మ చేసి లైఫ్ ఇచ్చింది. దట్ డాల్ బికమ్ అ స్వీట్ లిటిల్ బాయ్ అండ్ హిస్ నేమ్ ఇస్ బేబీ గణేష. ఒకప్పుడు ఒక డెమన్ గజముఖసుర విత్ ఎలిఫెంట్ ఫేస్ హిస్ సో పవర్ఫుల్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. సో ఈయనని డిఫీట్ చేయాలంటే ద అదర్ పర్సన్ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ లైక్ he should not born to parents, woman వల్లనే బర్త్ అవ్వాలి, లైక్ పార్వతి గివెన్ బర్త్ టు బేబీ గణేష. దట్ బేబీ షుడ్ బి డిఫీటెడ్ బై హిస్ ఫాదర్ లార్డ్ శివ. లాస్ట్లీ ఎలిఫెంట్ ఫేస్ తో ఉండాలి, అప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో డిఫీట్ అవుతానని గజముఖసుర అని అంటాడు. అయితే పార్వతమ్మ బేబీ గణేషకి బయటుండి ఎవరిని లోపలికి రానివ్వకని చెప్పింది. అప్పుడు లార్డ్ శివ వచ్చాడు. లోపలి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు గణేష. లార్డ్ శివకి కోపం వచ్చి హెడ్ ని తీసేశారు. పార్వతమ్మ చాలా బాధపడి బేబీ గణేషని ఎలా అయినా బ్రతికించు అని అడిగింది. దెన్ శివ టోల్డ్, ఎవరైతే నార్త్ డైరెక్షన్ దట్ గివ్స్ అ బ్యాడ్ సైన్ హెడ్ పొజిషన్ ఉందో ఆ హెడ్ ని తీసుకొని రమ్మంటారు. అప్పుడు ఒక ఎలిఫెంట్ అదే డైరెక్షన్ లో హెడ్ ని తీసుకొని వచ్చి బేబీకి పెడతారు. హియర్ కమ్స్ గణేష ఇన్ సిద్ధి వినాయక అవతారం. దెన్ బేబీ గణేష విత్ ఎలిఫెంట్ హెడ్ స్ట్రైట్ అవే వెంట్ టు బ్యాటిల్ ఫీల్డ్ అండ్ డిఫీటెడ్ గజముఖసురుడు. సో అలా Ganesha is considered as removal of obstacles. So every year Bhadrapada, August or September Chavati అంటే 4th of new moon day రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఫెస్టివల్ 1, 3, 5, 7, 11 డే సెలబ్రేట్ చేసుకొని లాస్ట్ డే రోజు గణేశాన్ని నిమజ్జనం చేపిస్తారు. బేబీ గణేషకి చాలా ఇష్టమైనవి గరిక, కొబ్బరికాయ, దోసపండు, ఉండ్రాలు. సో ఆ రోజు వీటితో పాటు కథ ప్లస్ పూజ చేసుకుంటే గణేష గ్రాండ్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ రిమూవ్స్ ఆల్ ద డిఫికల్టీస్. Come, let's all say జై బోలో గణేష్ మహారాజ్ కి జై.